గురువుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి ద్వాదశ రాశిలో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి మార్చి 19వ తారీఖు నుంచి మనకి పరాభవ సంవత్సరం ఆరంభమవుతుంది. ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఇది ఉంటుంది. ఎప్పుడు ఏప్రిల్ అంటే 2027 సంవత్సరం. ఈ సంవత్సరం మొత్తం కూడా పరాభవ సంవత్సరంలో మనం ఉండబోతున్నాం. ఎందుకు ఓకే. ఏప్రిల్ అంటే అధిక మాసం ఒకటి వస్తుంది. దాని వలన ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. 13 మాసాలు ఉంటుంది ఈ యొక్క సంవత్సరం. కాబట్టి దీని తర్వాత మనకి ఈ పరాభవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి స్వతహాగానే 2-3 సంవత్సరాలుగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, కేతు ఒక అశుభ దృష్టి, రాహు ఒక అశుభ దృష్టితో పాటు వీరు కొనసాగుతున్నారు. ఆగస్టు మాసం వరకు కూడా 2027 సంవత్సరం ఆగస్టు మాసం వరకు కూడా ఇలాంటి జాతకమే ఉంటూ ఉంటుంది. ఎక్కడేసం కొంకడు అక్కడే ఉంటుంది. ఏ పని చేద్దాం ముందుకు వెళ్దు, గుర్తింపు రాదు. చేస్తే రేపొద్దున బాగుండేది అని మొదలు పెడతాం, రేపొద్దున ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టుగా మేము ఎంత ఇరకపడ్డా కూడా అంతే వస్తుంది సాయంత్రానికి. ఈ యొక్క వృశ్చిక రాశి పరిస్థితి అలా ఉంది గత 2-3 సంవత్సరాలు గమనించినట్లయితే. దానికి భిన్నంగా ఈ యొక్క పరాభవ సంవత్సరంలో కొంచెం పర్వాలేదు అనుకునే విధంగా అయితే ఏర్పడబోతుంది. ఎవరైనా నెగిటివ్ థాట్స్ ఉండి సూసైడ్ చేసుకోవాలి, నాకు అసలు ఈ పనికి రావట్లేదు, ఎన్ని సంవత్సరాలు ఇంత కష్టపడితే కూడా నాకు అవ్వట్లేదు, ఓపిక ఉండట్లేదు, అందరూ దూరం అయిపోతా ఉన్నారు, ఎవరి కోసం చేయాలి నేను అనుకుని ఆలోచించే వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సంవత్సరం ఆగండి. పరాభవ సంవత్సరంలో బాగా ఉండేటువంటి రాసుల్లో ఒకటి వృశ్చిక రాశి అని చెప్పొచ్చు. గ్రహాలు ఏమైనా స్థితిగతులు అన్ని కూడా బాగున్నాయి. బుధుడు మంచి యోగ్యతగా ఉన్నాడు, శుక్రుడు మంచి యోగ్యతగా ఉన్నాడు, గురువు మంచి యోగ్యతగా ఉన్నాడు, కేతు మంచి యోగ్యతగా ఉన్నాడు. దాంతోపాటు కుజుడు కూడా వీరిని మంచి శుభదృష్టితో చూస్తున్నాడు. పెళ్లి కాని వారికి పెళ్లి కూడా అవుతుంది ఆగస్టు తర్వాత. అలానే విదేశాలు వెళ్ళాలనుకున్న విదేశాలు వెళ్ళొచ్చు. సినీ రంగం, రాజకీయ రంగంలో అందరికీ బాగుంటుంది. పరాభవ సంవత్సరంలో గ్రహాలన్నీ కూడా స్థితిగతులు అన్ని రకాలు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ పరాభవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కొంచెం అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి అయితే ఆగస్టు తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఇక విదేశాలకే కాకుండా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి అయితే మే 15 తర్వాత వీరి పెళ్లి యోగ్యత కూడా ఉంది. ఒకసారి కూడా పెళ్లి కాని వారైతే చేసుకోవచ్చు. అలానే పంట భూములు పండించేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్, బోటిక్ రంగాల్లో వీటికి అద్భుతంగా ఉంది. హోటల్స్ రంగంలో చాలా అద్భుతంగా ఉంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈ హోటల్స్ పెద్దగా లాభాలు రాకపోయినా బోటిక్ లాంటి రంగాల్లో అయితే మచ్చడం ఖచ్చితంగా వీరికి లాభం వచ్చేలా ఉంది. అలాంటి ప్రయత్నాలు అయితే చేయొచ్చు. నిరుద్యోగులకి అయితే ఉద్యోగం వచ్చేలా కనిపిస్తుంది. జూన్ 17 తర్వాత వీరికి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. కోపం కొంచెం తగ్గించుకోవాలి వీరు. గురుగారు, ఈ రాశిలో ఉన్న వారు మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? మీడియా రంగం మధ్యస్థగా ఉంటుందని మీడియా రంగం వీళ్ళకి. మీడియా రంగం పెద్దగా కలిసి రాదు, కానీ రాజకీయ రంగం అయితే మాత్రం అద్భుతం కలిసి వస్తుంది వీరికి. వీరు కొంచెం ఓపికతో, ఓర్పుతో, మంచి మాటకారిగా ఉండాలి, ఏదనుకుంటే ఆ పని చేసేటట్టుగా ఉండాలి. అన్ని రకాల రంగాల్లో ఉన్న వారికి అయితే మాత్రం రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు వృశ్చిక రాశి వారికి. ఇక ఏ రంగంలో ఉన్నా ముందుకు వెళ్ళాలి. ఎన్నో రకాల రంగాల్లో ఉంటారు. ఈ పరాభవ సంవత్సరం మొత్తం కూడా చేసుకునే విధంగా పరిహారాలు ఉన్నాయి కొన్ని. ఆ పరిహారాలు వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా వీరు ఏంటంటే కనుక ప్రతినిత్యం కూడా తేనె వేసినటువంటి హాట్ వాటర్ కానీ, తేనె వేసినటువంటి కుంకుమ పువ్వు తేనె వేసినటువంటి పాలు కానీ, గేదె పాలు అయినా పర్ల, ఆవు పాలైన పర్ల, ఇవి ప్రతినిత్యం కూడా సేవించాలి. ఉదయాన్నే కావచ్చు, నైట్ పడుకున్నప్పుడు కానీ ప్రతినిత్యం సేవించుకుంటే చాలా బాగుంటుంది. అనే రేగిపళ్ళు చూర్ణం దొరుకుతుంది. ఆ రేగిపళ్ళు చూర్ణం తీసుకొని నీళ్ళలో వేసి కాగపెట్టుకొని 1 టీ స్పూన్ నీళ్ళలో వేసి కాగపెట్టేసి ఆ నీటితో స్నానం చేయాలి. అప్పుడు చేస్తే కనుక వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషం, ఇలాంటి దోషాలే కాకుండా ఆత్మలు, దెయ్యాలు, భూతాలు వీరి దగ్గరికి రాకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన మీద చేసేటువంటి క్రియల వల్ల మంచిగా ఉంటూ మన మీద వెనక గొయ్యలు తీస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన మీద ఆలోచన రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఒక చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుని అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. అలానే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని, మానసమ్మ వారికి అభిషేకం చేసుకుని, నాగపడికి అభిషేకం చేసుకుని, వినాయక స్వామి వారికి అభిషేకం చేసుకున్నా కూడా వీరికి అద్భుతమైనట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.